హలో, హాయ్, మీ తిరుమల. ఇవాళ నేను మష్రూమ్ కర్రీ చేశానండి. ఇప్పుడు వచ్చే ఈ మసాలాలు ఇవన్నీ కాకుండా పాతకాలంలో వేసేవాళ్ళు ఆ మసాలాతో ట్రై చేశాను. దీనికి నేను ఒక బాక్స్ తీసుకున్నాను. మష్రూము కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్లు బియ్యం వేయండి. బియ్యం ఏంటి అంటారా? బియ్యమేనండి. బియ్యం వేసి ఒక స్పూను ధనియాలు వేసి ఒక దాల్చిన చెక్క ఒక లవంగం వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక బాండి పెట్టేసి 2 స్పూన్ల ఆయిల్, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి వేగనిచ్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత, నేనైతే చాలా కర్రీస్లో టమోటా వేయనండి, కానీ దీంట్లో వేస్తున్నాను. గ్రేవీ కావాలి కదా అని కొంచెం గ్రేవీ వచ్చి మష్రూమ్ కడిగి పెట్టుకున్నాం కదా, శుభ్రం చేసిన మష్రూమ్స్ కూడా వేసేసి సాల్ట్ వాటర్లో వేసి బాగా కడిగి పెట్టుకోవాలి 2-3 సార్లు. సన్నగా కట్ చేసి పెట్టుకుని అవి కూడా వేసేసి కారం, 1 స్పూన్ కారం పడుతుందండి. 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి దాన్ని కొంచెం వాటర్ వేసి అలా మూత పెట్టేస్తే కరెక్ట్గా 5 నిమిషాల్లో ఇవి మగ్గిపోతాయండి. బాగా మగ్గి దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమి వేయలేదు, ఓన్లీ ఆ పౌడర్ ఒక్కటే. దీనికి గ్రేవీ కూడా వస్తుంది ఆ రైస్ వల్ల. కడుపుకి హాయిగా ఉంటుందండి ఇలాంటి కర్రీస్ తిన్నప్పుడు. మనం ఆ కర్రీ తిన్నాము అనే ఆ ఎంజాయ్ ఉంటుంది. దీన్ని ఆ మిక్సీలో వేసి పౌడర్ చేసేసి చూడండి, అలా ఉడికింది కదా. ఉడికిన తర్వాత దీనికి 2 స్పూన్స్ పౌడర్ పడుతుందని వేసేస్తే థిక్ గ్రేవీలాగా వస్తుందండి. రైస్ వేయించాం కదా మనము, అది బాగా ఉడికి థిక్ గ్రేవీలాగా వస్తుంది. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి దించేసుకుంటే చపాతీలోకి, రైస్లోకి, వెజిటబుల్స్ ఏమైనా కూడా వేస్ట్ చేసుకోవచ్చు. వెజిటబుల్ బిర్యానీలోకి చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. రైస్లోకి బాగుంటుంది, ప్లస్ రాగి